మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఒక మంచి 2 ఫార్మస్యూటికల్ క్రీమ్స్ చెప్పండి అక్క, స్కిన్ బ్రైటనింగ్కి లైటనింగ్ అవ్వాలి అని చెప్పేసి. యాక్చువల్గా ఎందుకు మన స్కిన్ డల్ అయిపోతుందంటే, మనం ఎక్కువగా బయట తిరిగినప్పుడు యూవీ రేస్కి మన స్కిన్ బాగా ఎఫెక్ట్ అవుతుందండి. చాలా మంది అనుకుంటారు చిన్న విషయం అనుకుంటారు, బట్ అది చాలా పెద్ద విషయం అనే చెప్పాలి. బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు, కొంచెం స్కార్ఫ్లు కట్టుకొని వెళ్ళండి. లేదంటే డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు మెలనిన్ అనేది ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది అనమాట. నెక్స్ట్, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేస్తున్నా, మీరు సరిగ్గా లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేకపోయినా, జంక్ ఎక్కువ తింటున్నా, ప్రాపర్గా మీ స్కిన్ కేర్ అనేది చేసుకోకపోయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా రీజన్స్ ఉంటాయండి కదా. ఎస్, ఓకే. ఇప్పుడు స్కిన్ మీద బాగా హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా, ట్యాన్, కొంచెం ఈ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అంటే చిన్న చిన్న గుల్లలుగా రావటం, డిస్కలరేషన్ వచ్చేయటం, చాలామందికి పింపుల్స్ ఎక్కువగా రావటం, తర్వాత దానివల్ల మచ్చలు ఎక్కువగా భయంకరంగా పడిపోవటం, ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఒక 2 ఫార్మస్యూటికల్ క్రీమ్స్ చెప్తానండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫార్మస్యూటికల్ క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూజ్ చేయాలి. చెవు వెనకమాల కొంచెం అప్లై చేసుకొని, ఓకే దీనివల్ల మాకు ప్రాబ్లం ఏమీ లేదు, ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ ఏమీ లేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ క్రీమ్ని యూజ్ చేయాలి. అండ్ ఫార్మస్యూటికల్ క్రీమ్స్ మీరు ఎప్పుడు యూజ్ చేసినా కూడా నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలి. లేదు మీకు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేశారు ఏదన్నా ఫార్మస్యూటికల్ క్రీమ్ అనుకున్నప్పుడు, మీకు ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏదన్నా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, దానివల్ల ఎక్కువ బాగా సఫర్ అవుతున్నారు అనుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ క్రీమ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెడతారు. లేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఫార్మస్యూటికల్ క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలి. అండ్ మైల్డ్ సోప్స్తో మాత్రమే మీరు ఫేస్ని వాష్ చేసుకోవాలి. లైక్ జాన్సన్స్ బేబీ సోప్స్ అంటే అటువంటి మైల్డ్ సోప్స్తో మాత్రమే మీరు ఫేస్ని వాష్ చేసుకోవాలి. అండ్ 2, మీరు ఏ ఫార్మస్యూటికల్ క్రీమ్ యూజ్ చేస్తున్నా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయాలి. అలాగే స్కార్ఫ్ కూడా కంపల్సరీగా పెట్టుకొని వెళ్ళాలి. స్కార్ఫ్ కూడా కంపల్సరీగా ఫేస్కి చుట్టుకొని వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఎన్ని రోజులు ఫార్మస్యూటికల్ క్రీమ్స్ యూజ్ చేస్తున్నా కెమికల్స్ ఉన్నటువంటి ఏదన్నా స్టెరాయిడ్స్ ఇంకొక క్రీమ్స్ కానీ, లేదు మీరు కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నా, ఈ మేకప్కి సంబంధించిన కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నా కూడా మీకు దానివల్ల రిజల్ట్ రాకపోగా ఇంకా ఇరిటేషన్ ఇచ్చింగ్ ఎక్కువ అయిపోతాయి అనమాట. కాబట్టి ఎప్పుడైనా ఫార్మస్యూటికల్ క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు కొంచెం నేను చెప్పిన జాగ్రత్తల్ని పాటించండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఫార్మస్యూటికల్ క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు మీరు మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కువగా పులిమేస్తూ ఉంటారు చాలామంది. ఇంకా స్కిన్ టెక్స్చర్ బాగుంటుంది, తొందరగా రిజల్ట్ వస్తుంది, తొందరగా గ్లోయింగ్ వస్తుందని ఒక్కొక్కళ్ళు ఇంత క్రీములు తీసుకొని బాగా ఇలాగ చక్కగా ఇలా పులివేసుకుంటూ ఉంటారు, ఇంత శుద్ధాలు తీసుకొని. అది చాలా తప్పండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫార్మస్యూటికల్ క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు కొంచెంతో స్టార్ట్ చేయాలి. అసలు కాంపోజిషన్ కూడా తక్కువ నుంచి యూజ్ చేయాలి. పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆ పర్సంటేజ్ తక్కువ 10 నుంచి స్టార్ట్ చేయాలి, 5 నుంచి స్టార్ట్ చేయాలి. అదనమాట యాక్చువల్గా అయితే. ఓకే, ఇప్పుడు కొంచెం తగ్గించి యూజ్ చేయండి. సరే, ఈరోజు నేను చెప్పే ఆ స్కిన్ బ్రైటనింగ్ క్రీమ్స్ ఏంటి అంటే, డీమ్ మెలన్ క్రీమ్ ఒకటి అండి. ఈ డీమెలన్ క్రీమ్లో కోజిక్ యాసిడ్ ఉంటుంది, ఆల్ఫా అర్బుటిన్ ఉంటుంది. ఇందులో ఏదైతే వచ్చిందో డ్యామేజ్, ఆ డ్యామేజ్ని బాగా రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ డీమెలన్ క్రీము మనకి 440 రూపీస్, 430 రూపీస్, ఇంకా మీకు ఆఫర్లో వస్తే 350కి, 360కి అలా దొరుకుతూ ఉంటాయి. మీకు చూడండి, కుదిరితే మీకు ఇవి ఆఫ్లైన్లో దొరకపోవచ్చు, మేబీ మీకు ఆన్లైన్లో దొరికితే తెప్పించుకోండి. అన్ని ఈ-కామర్స్ సైట్స్లో కూడా అవైలబుల్లో ఉంటుంది అనమాట. ఈ క్రీమ్ని కూడా అంతేనండి, మీరు రాత్రిపూట పడుకోబోయే ముందు కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత యూజ్ చేయండి. ఏ క్రీమ్ అయినా సరే 2 మంత్స్కి మించి ఎక్కువ యూజ్ చేయకూడదు. మీరు సొంతగా యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి. అయితే ఈ డీమెలన్ వల్ల మీ హైపర్ పిగ్మెంటేషన్ కానీ, స్కిన్లో ఉన్నటువంటి ట్యాన్ కానీ, ఏదైతే అన్ఈవెన్ స్కిన్ టోన్, డిస్కలరేషన్, అవన్నీ కూడా చాలా బాగా క్లియర్ అయిపోతాయి. బికాజ్ ఆఫ్ అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ లెక్క అనమాట. ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల స్కిన్ చాలా ఫెయిర్గా, ఆ ఉన్నటువంటి మచ్చలు, ఆ నల్లదనం అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యాజిడర్మ్ అనమాట. ఈ క్రీమ్ ముఖ్యంగా నేను పింపుల్స్కి చెప్తానండి. పింపుల్స్ ఎక్కువగా ఉన్న, పింపుల్స్ ఆఫ్టర్ మీకు బాగా నల్ల మచ్చలు, బాగా ఇదంతా ఒక ప్యాచ్ లాగా పడిపోయింది అనుకున్నప్పుడు ఈ యాజిడర్మ్ని యూజ్ చేయాలి.
ఇందులో మనకి అజిలిక్ యాసిడ్ ఉంటుంది, 20% ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మన బాగా ఈ యాక్నే కానీ హైపర్ పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మేబీ మీకు పింపుల్స్ ఉన్నా, కొంచెం హైపర్ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నా కూడా మీరు ఈ యాజిడమ్ క్రీమ్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక క్రీమ్ గురించి కూడా చెప్తాను నేను, కోజిక్ కేర్. ఈ కోజిక్ కేర్ క్రీమ్ కూడా అంతేనండి. ఇందులో మనకి కోజిక్ యాసిడ్ ఉంటుంది, సేమ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఏంటంటే మనకి కోజిక్ యాసిడ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ కోజిక్ యాసిడ్ కూడా అండి మన స్కిన్ మీద ఉన్నటువంటి ఎక్స్ట్రా ట్యాన్ కానీ ఆ పిగ్మెంటేషన్, ఆ మెలనిన్ ఏదైతే ఆ మెలాస్మా ఉంటుంది కదా, ఆ మెలాస్మాని చాలా బాగా క్లియర్ చేయడానికి ఈ 3 క్రీమ్స్ పర్ఫెక్ట్ అని చెప్తాను. స్కిన్ బ్రైటనింగ్ క్రీమ్స్ అని కూడా చెప్తాను. ఫార్మసిటికల్లో మీరు మంచి క్రీమ్స్ యూజ్ చేయాలంటే కోజిక్ కేర్ ఒకటి, డీమెలన్ ఒకటి, యాజిడమ్ ఒకటి. ఈ 3 క్రీమ్స్ కూడా మీ స్కిన్ని చాలా మంచిగా ఉన్నటువంటి డిస్కలరేషన్ కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ని మంచి కలర్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. అండ్ ఓపెన్ పోర్స్ కూడా చాలా బాగా రెడ్యూస్ అవుతాయి. ఈ 3 క్రీమ్స్ మీరు డైరెక్ట్గా యూజ్ చేసేటప్పుడు మీకు ఎక్స్ట్రా ఓపెన్ పోర్స్ ఉంటే ఓపెన్ పోర్స్ని కూడా చాలా బాగా క్లియర్ చేస్తాయి అన్నమాట. ఇది ఈరోజు నా వీడియో. మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, నచ్చింది, కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. ఎందుకంటే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి గంట కొట్టాలి. గంట కొడితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓవరాల్గా 3 బెస్ట్ ఫార్మసిటికల్ స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.